నా జర్నలిస్టులందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ కేవలం సినిమా ప్రెస్ మీట్. సినిమా పేరు మీకు తెలుసు, ఆపరేషన్ అరుణారెడ్డి. ఇది నిజాయితీ పరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టు హానెస్ట్గా ఉంటే సొసైటీ బాగుపడుతుంది అనేది కథ. అరుణారెడ్డి అనే క్యారెక్టరు ఈ మేడం హిందువుల చక్రవర్తి మెయిన్ లీడు చేస్తున్నారు. ఇందులో ఒక ఛానల్లో తను కూడా ఒక జర్నలిస్ట్. తను ఏం చెప్పడానికి వచ్చారంటే, వేరే ఢిల్లీ నుండి నా పేరు బొమ్మారెడ్డి అరుణారెడ్డి, నేను ప్రజలకి హెచ్చరించడానికి వచ్చాను. ఏంటంటే, రాజకీయాల్లో ఎవరు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళ గురించి నేను చెప్తా. ఎవరు రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం వచ్చారో వాళ్ళ గురించి నేను చెప్తా. అంతేగాని ఒక పార్టీని కానీ, ఒక రాజకీయ నాయకుడిని కానీ, పాలిటిక్స్ కానీ నేను విమర్శించటం లేదు. ఎవరు ప్రజాసేవ కోసం వచ్చారు రాజకీయాల్లోకి వాళ్ళ పేర్లు చెప్తారు. ఎవరు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చారో ఆ మ్యాటరే ప్రజలందరికీ చెప్పారు. ఆ తర్వాత ఈమె ఇన్స్పిరేషన్తో ప్రజలే జాగ్రత్తగా ఉండి సమాజాన్ని మీరు ఎలా మేలు కలుపుకోవాలో, ఎలా అలర్ట్గా ఉండాలో అలా ఆ చివరిగా చెప్పే కథ ఏమి చెప్పింది అరుణారెడ్డి. అంటే సిన్సియర్ అంటే చాలామందికి నచ్చదు కదా. దొంగ అయినా, అంతకంటే దొంగ అయినా, అంతకంటే ఇంకా లోఫర్ అయినా వాళ్ళకి బలగం ఉంటే చాలు, వాళ్ళందరూ గొప్పవాళ్ళు. చాలా హానెస్ట్గా మాట్లాడితే, చాలా సిన్సియర్గా మాట్లాడితే, చాలా బోల్డ్గా మాట్లాడితే వాడు దొంగ, వాడు రౌడీ, వాడు సన్నాసి, వాడు సమాజంలో ఉండకూడదు అనేది ఈమె కథ. లాస్ట్లో ఇలాంటి హానెస్ట్ ఉన్న ఒక జర్నలిస్టు ఒక పాలిటిక్స్ వల్ల బజార్లు పడుతుంటే ఒక మంచి ముఖ్యమంత్రి, ఆ క్యారెక్టరు ఎంపీ రఘునందనరావు గారు వేశారు ఆ వేషం. చాలా థ్యాంక్స్ రఘునందన్ అన్న, మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఆయన మంచి ముఖ్యమంత్రి, ఇలాంటి అమ్మాయి ఉండాలి, జర్నలిజంలో ఉండాలి అని చెప్పి ఈ అమ్మాయిని హెల్ప్ చేస్తాడు. చివరికి చేసి ఈ అమ్మాయిలో ఎంత మంచితనం ఉంది, ఎంత గొప్ప జర్నలిస్టో చెప్పిన కథ ఇది. ఇంకా ఈ సినిమాకి పాలిటిక్స్కి ఎలాంటి సంబంధం లేదు. అక్కడ ఈ లేటెస్ట్గా ఉన్న రాజకీయాల్లో కానీ మరొకరు కానీ 100% సిన్సియర్ సినిమా. అది నేను కథ, మాటలు, డైరెక్షన్ అని నేనే చేశాను. నేను గర్వంగా చెప్పేది ఏంటంటే, ఇందులో ఉన్న స్క్రీన్ ప్లే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుంది. 100% మీకు సినిమా చూస్తే మీకు తెలిసిపోతుంది. సినిమా చూసి ఎండు వరకు మీకు ఏం జరుగుతుందో తెలియదు చివరి వచ్చేవరకు. అలాగే నేను మంచిగా ఈ కథ రాసుకున్నా. ఇది ప్రజలకు బాగా నచ్చుతుంది. ఇది అందరూ చూడొచ్చు ఈ సినిమా.
భయం లేకుండా చూడొచ్చు. ఏముందో ఇందులో ఉందేమో ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూడొచ్చు, వైసీపీ వాళ్ళు చూడొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు చూడొచ్చు, సిపిఎం సిపిఐ చూడొచ్చు, బీజేపీ చూడొచ్చు, జనసేన చూడొచ్చు, అందరూ చూడొచ్చు. వాళ్ళందరికీ నచ్చే సినిమా ఇది. ఇంకా మీరేని అడిగితే చెప్పండి. ఏదైనా సమాజంలో కనపడ్డ వాళ్ళు, సమాజాన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి ఎవరైనా చెప్పుకుంటాం కదా. భారతదేశం మొత్తం చెప్పుకుంటాం. పాలిటిక్స్ చిన్న గ్రామం అయినా సరే, ఫలానాతను ఈ సర్పంచి ఈ గ్రామంలో గెలిస్తే బాగా పనిచేస్తారు, చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ అడుగుతారు కదా. బాగా చేస్తే పొగుడుతారు కదా, అసలు ఏమి తింటా ఉంటే తెగుడుతారు కదా. అది సమాజంలో ఉంటుంది, రాజకీయాల్లో ఉంటాయి, కుటుంబంలో ఉంటాయి. కుటుంబంలో ఈ అమ్మాయి నా భర్త, నేను భర్తను బాగా చూసుకుంటాను. చూసుకోలేకపోతే భార్య తిడుతుంది, పేకాడతాడు, భార్య తిడుతుంది, తాగుతాడు, భార్య తిడుతుంది, పిచ్చి పనులు చేస్తాడు, భార్య తిడుతుంది కదా. మరి భార్య తిట్టేటప్పుడు మన ఓట్లు వాడు తినేసి, ఓట్లు కాకుండా డబ్బులు కూడా తినేస్తే కొంచెం కూడా ప్రజలు క్వశ్చన్ చేయరా? జర్నలిస్టులు మరీ చేయాలి కదా. వాళ్ళు సొసైటీలో, భారతదేశంలో వాళ్ళే వన్ ఆఫ్ ద బెస్ట్ పిల్లర్. మరి ఆ పిల్లరే వాళ్ళు క్వశ్చన్ చేయాలి కదా. అలాగే అరుణారెడ్డి గారు క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసినందుకు ఏం జరిగిందో మీరు చూస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడున్న మీడియా మొత్తం కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండేసి వాటిని మద్దతుగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది కదా సార్. ఇప్పుడు తప్పేం లేదు సార్, జర్నలిస్టులకి ఓటు హక్కు ఉంది కదా. ఒక్క జర్నలిస్ట్ కాదు కదా సార్, ఆ జర్నలిస్ట్ చెప్పేది మొత్తం మిగతా వ్యవస్థ మొత్తం కూడా ప్రభావితం అవుతుంది కదా సార్. అది రాష్ట్రాల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క మీడియా ఛానల్ ఉంది, మీడియా ఉంది. ప్రత్యక్షంగా సపోర్ట్ ఇస్తారు, పరోక్షంగా సపోర్ట్ ఇస్తారు. మొత్తం ఆ మీడియా ఒక రాజకీయ వ్యవస్థగా విడిపోయిన పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది సార్. ఉంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రిపబ్లిక్ టీవీ ఉంది. రిపబ్లిక్ టీవీ మనం ఏమనుకుంటామంటే బీజేపీ సపోర్ట్ చేస్తాడు అర్నబ్ గోస్వామి. అలాగే నావికా కుమార్ టైమ్స్ నవ్వులో బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. అని సపోర్ట్ చేయొచ్చు. ఏది ఇతను మంచి ముఖ్యమంత్రి. నేను చెబుతా ప్రౌడ్లీ కలిసే, నాకు నరేంద్ర మోడీ గారిని వస్తారు, భారతదేశంలో వన్ ఆఫ్ ద హానెస్ట్ టాలెస్ట్ పొలిటీషియన్ అని. అదే బీజేపీలో కొంచెం ఏడన్నా మాకు ఇబ్బంది కలిగిందనుకో నేను క్వశ్చన్ చేస్తా. సేమ్ అలాగే ఈ అర్నబ్ గోస్వామి ఎంత పొగుడుతాడో బీజేపీని అంత విమర్శిస్తాడు. అంటే ఉన్నాళ్ళలో నువ్వు బెటర్వి, ఆ బెటర్తో మిమ్మల్ని అభినందిస్తున్నాం, కానీ మీ కింద వాళ్ళు ఇది చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తాడు. అలాగే నావికా కుమార్ కూడా. కరెక్టే, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు లేదు అలాంటిది అంటున్నాను. అంటే సినిమా కూడా ఆపరేషన్ అరుణారెడ్డి అంటేనే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మీడియా కానీ పాలిటిక్స్ కానీ సంబంధించినటువంటి సినిమా. సో ఇక్కడ ఎందుకు లేదు, అలాంటిది ఏమైనా చూపిస్తారా మరి? అట్టలేదు. అంటే మనం ఏం చేయాలంటే సార్, ఇప్పుడు అన్నా ఎవరు కెమెరాకి మనము మన ఇంట్లో భార్య బియ్యం జరుగుతుంది, 2 3 ఉంటాయి గడ్డలు, రాళ్ళు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఈ రాయి ఉంది మొత్తం చండాలు ఏంటట. ఎప్పుడైనా సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ, ఉద్యోగస్తుల్లో కానీ, ఎవరైనా కానీ ఒకడో ఇద్దరో పొరపాటుగా ఉంటుంది. 2 3 పొరపాటు చేస్తే భర్తలు, ప్రపంచంలో భర్తలంతా చండాలు ఏంటట. ఒకటి నేనే తప్పు చేస్తాను, అందరు మొగుళ్ళు చండాలు ఏంటట. ఇది ఇట్లానే 1 2 ఎవరైనా మాట్లాడవచ్చు, వాళ్ళు మా ప్రేమతో ఆ పార్టీని అభినందించవచ్చు. అంత మాత్రాన జర్నలిజం చెడిపోదు, జర్నలిస్టు చెడిపోదు. ఇందులో అదే చెప్పా, వన్ ఆఫ్ ద
జర్నలిస్టు ఆనెస్ట్గా ఉంటే రాష్ట్రపతి నుండి, సుప్రీంకోర్టు నుండి, ప్రధానమంత్రి నుంచి, ప్రజల నుండి మొత్తం కూడా ఎలర్ట్ అవుతారు, చైతన్య పరులు అవుతారు. ఈ జర్నలిస్టు ఇలా చెప్పాడు అమ్మ బాబోయ్, అతను అలా చెప్పాడు అమ్మ బాబోయ్, మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఎవరైనా తప్పులు చేశారనుకో జర్నలిస్టులు కానీ కెమెరాలు కానీ పెడతారా? వద్దు. అంత భయం జర్నలిజం అంటే. అంత ఇష్టపడితే దేశం బాగుంటుంది. సినిమా నుంచి మళ్ళీ మీరు రాజకీయ పునఃప్రవేశం ఉన్నది సార్. ఇది రాజకీయాల సంబంధమే లేదు. మీరు మీరు ఇప్పుడా ఈ సినిమా తర్వాత నుంచి మళ్ళీ మీరు నేను అవుతారా? చానాళ్ళ తర్వాత సినిమా చేసుకుంటున్నానబ్బా. చానాళ్ళ తర్వాత సినిమా చేసుకుంటానబ్బా. నన్ను రోడ్డు మీద పడేయమాకండబ్బా. ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలు ఉండాలి కదా. ప్రజాసేవలో ఉండాలంటే సేవ చేయాలి, జైలుకి వెళ్ళాలి, తప్పేం లేదు, మీకు తెలుసు కదా. అందుకని ఈ కొంచెం నన్ను క్షమిస్తే సినిమా బాగా చేసుకుంటానబ్బా. సరే, ఒక సీరియల్ మొత్తం మీరే దీంట్లో మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం మీరే చేశారు. ఎందుకు? కారణం ఏంటి? అంటే నేను దానికి తగిన వాడిని. ఎందుకంటే నేను ఎంఏ తెలుగు, ఎంఫిల్ తెలుగు, డాక్టరేట్ కూడా వచ్చి లాస్ట్ వైవాకి వెళ్ళలేదు. నాకు నాలెడ్జ్ ఉంది. అంటే పైగా 100 సినిమాలు కథ రాసిన వాడిని. కథ, మాటలు, స్క్రీన్ ప్లే అవి. తర్వాత ఆర్టిస్ట్ అయ్యా మీకు తెలుసు. నేను అన్నీ రాయగలను. ఎడిటింగ్ నాకు ఎడిటింగ్ చాలా బాగా ఇష్టం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్ అని నేను నమ్మకం నాకు. అలాగే స్క్రీన్ ప్లే నాకు బాగా ఇష్టం. నేనే ఎప్పుడు స్క్రీన్ ప్లే రాసుకుంటా, నేనే వేసుకుంటా. ఇది ఎడిటింగ్లో కూడా. ఇవి అన్ని రకాలు నాకు తెలిసినవే చేస్తాం. ఇప్పుడు నాకు లవ్ సీన్స్ నాకు రావంటే పనికి రావు. అలాగే డ్యాన్సు అల్లు అర్జున్ లాగానే చేయలేను కదా, మహేష్ బాబు లాగా లవ్ చేయలేను కదా. నాకేం తెలుసో, నేను ఎలా చేయగలను అదే ఈ సినిమాలో చేశాను. అది తెలియనప్పుడు కూడా ఒక మంచి అమ్మాయిని తీసుకొని లవ్ సీన్స్ అట్లాంటి సినిమా పెట్టడం. ఈ సినిమాలో సార్ మీరు రఘునందరావు గారి సీఎం గారు పెట్టినట్టున్నారు కదా. అంటే భవిష్యత్తులో ఆయన ఇక్కడ తెలుగు రాష్ట్రంలో ఒక పార్టీ నుంచి ఇలా చేయొచ్చు అనేసి ఆ రకంగా ఏమైనా చెప్తున్నారా? అట్టలేదు. ఎందుకంటే ఆపరేషన్ దుర్యోధనుడు చూడండి, అందులో నరసింహం గారు తెలుసుగా మీకు. తెలుగుదేశంలో అప్పుడు 4 సార్లు మా ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి మంత్రి అయ్యారు. ఆయన్నే ముఖ్యమంత్రి పెట్టుకున్నారు. అంటే వాళ్ళ యాటిట్యూడ్ బాగుంటుంది అనే. నరసింహరావు గారు చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడున్న పార్టీ కానీ ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి అలా ఏమన్నా క్రియాశీలకంగా ఆయన ఉన్నాడు కాబట్టి నేను కూడా క్రియాశీలకంగా దూరాలి కాబట్టి లేదు. అతను నాకు పరిచయం బాగా, నేనంటే ఇష్టం. అంటే పొలిటీషియన్ కాబట్టి అన్నా ఏందన్నయ్య అంటే రఘునందన్ గారు నేనంటే బాగా ఇష్టం. నాకు ఆయన బాగా ఇష్టం. ఆయన గెటప్ బాగుంది. నేను అడిగాను, అన్నా మీరు సీఎం క్యారెక్టర్ ఇస్తే బాగుంటుందంటే కథ విన్నాడు. విని బాగుంది మురళి, నేను చేస్తానని చేశాడు. అంతే సంబంధం, ఇంకేం లేదు. చెప్పన్నా. ఇప్పుడు తమిళ మన విజయ్ గారు పాలిటిక్స్ రావడం జరిగింది, విన్ అవడం జరిగింది. దీనిపైన మీ కామెంట్ ఏంటి? నాకు 1986 నుండి అతను నాకు తెలుసు. చిన్నప్పుడే వేషాలు వేసుకుంటా మద్రాసులో చూశాను. నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో అట్లా మద్రాసులోనే చదువుకున్నా కొంత. అయితే అతను పాకులాడే టైప్ కాదు. అంటే నా దగ్గరగా చూసిన మనిషి. వాళ్ళ నాన్న కూడా తెలుసు. వాళ్ళ నాన్న 70 సినిమాల దాకా డైరెక్ట్ చేశాడు. తెలుగులో కూడా చేశారు. యాక్షన్ ఫిల్మ్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఆయన కొడుకుని ఆర్టిస్ట్ చేసుకున్నాడు. అది కూడా చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఫస్ట్. ఏది మన కెప్టెన్ అంటారు విజయకాంత్ గారు, ఆయన చేస్తే ఈయన చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ అతను తొందరగా మన పైకి రావాలి అనే టైప్ కాదు. ఒకడు కొట్టి బయటికి రావాలి. ఆ పార్టీ ఈ పార్టీ మొత్తం కలుపుకొని
నేను ఏదో ఉద్యోగం చేయాలి లేదు. తను అన్నీ అనుభవించిన తర్వాత అంటే షార్ట్ టైంలో ఇంతమంది ప్రజలు నన్ను లైక్ చేస్తున్నారు. ఏది కమల్ హాసన్ కంటే, రజనీకాంత్ కంటే కూడా ఆ లెవెల్లో వస్తున్నారు. అండ్ అవన్నీ ఉన్నాయి అతనికి. అందుకని నేను పదవిలోకి వస్తే బాగా చేయొచ్చు అనే రాజకీయంలో వచ్చాడు ఆయన. ఇప్పుడు మిగతా తెలుసు కదా, అతనికి 106 వస్తే ఇప్పుడు వాళ్ళు చూడండి పదవి కోసం ఎంతమంది అతన్ని అభిమన్యుడిని చేశారు. ఎంతమంది అసలు ఎంత ఘోరాతి ఘోరం అంటే ఒకళ్ళు కాదు ఎన్ని రకాల పార్టీలు అందులో అన్నీ ఒక ఏదో ఒక ముస్లిం పార్టీ మరొక పార్టీ సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ ఇంకో పార్టీ డిఎంకే పార్టీ ఏఐడిఎంకే పార్టీ అసలు డిఏ కాదు పాకిస్తాను భారతదేశం ఎంత దూరంగా ఉంటాయో ఏఐడిఎంకే డిఎంకే అంత దూరంగా ఉంటాయి. ఇతనికి ముఖ్యమంత్రి అవుతాడేమో చెప్పి రాత్రి అంతా వేగవాల ఇద్దరు కలుస్తున్నారు అంటే ఒక ఇబ్బందిగా చెప్పాలంటే మగాడు కలుస్తాడా? ఎవరన్నా అసలు నేను ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరన్నా మంచోళ్ళు వస్తే నేను చాలా సంతోషపడతా. అతను గుడ్ మ్యాన్ అండి, వెరీ గుడ్ మ్యాన్. ఐ కెన్ సే ప్రౌడ్లీ. అతను ఎప్పుడైనా చూడండి என்னங்க வேண்டாம் బతికిరికిద్దలా సాపడலாம் తోకవరు అప్పుడు బాగా ఈ వయసుతో అంతే మాట్లాడతాడు. చూడండి మీరు ఎక్కడన్నా ఎవరైనా తిట్టాడని చూడండి, అవినీతి అది 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 ఒకళ్ళ పేరెత్తి కానీ లాస్ట్లో వెక్స్ అయిపోయి ఒక డిఎంకేని ఓడించాలి అన్నాడు తప్ప అతను తెగ తిడుతుంటే అన్యాయం చేస్తుంటే ఇంట్లో గొడవ, ఊళ్ళో గొడవ, సిటీలో గొడవ, తమిళనాడు మొత్తం గొడవ ఇతని మీదే. ఇతను మొత్తం చార్లెస్ శోభరాజ్ కంటే ఘోరం అలా చేశారు. మరి పబ్లిక్ అతనికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయాలన్న కనీసం 1 month అన్న చేయొద్దా? కొంచెం ఒకరోజు అసలు అతడు గవర్నర్ గారు కూడా ఏమండి అన్నీ వస్తేనే మీకు ఇస్తాం. ఒకప్పుడు చాలాసార్లు ఈ 10 ఈ 12 ఉన్నాయండి, ముందు ముఖ్యమంత్రి చేస్తానండి, అసెంబ్లీలో చేస్తా అంటే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ మహానుభావుడు లేదండి అన్నీ ఉండాలి నేను ఇస్తాను సార్ లేదని చక్కగా వెళ్ళిపోయాడు, కేరళ వెళ్ళిపోయాడు. అతను అయినా ఒక కామెంట్ చేయాలి, చూసారా ఎంత అన్యాయం ఈ గవర్నరు అని అనలే. గవర్నర్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. అలాంటి వాడే ప్రజలకి మంచి చేయగలుగుతాడు నా దృష్టిలో. అన్నా ఇది ఆపరేషన్ అరుణాచల్ అన్నా అంటే ఆపరేషన్ అరుణాచల్ ఎన్టీ రామారావు గారు చౌదరి జస్టిస్ చౌదరిని పెట్టుకున్నారు. కమ్మాడు ప్రేమ ఉన్నట్టుగానా చూడు. సరే ఇంకోటి చూడండి, మోహన్ బాబు గారు రాయలసీమ రామన్న చౌదరి, మరొకరు బాలకృష్ణ గారు, సమరసింహారెడ్డి. నన్ను అడుగుతారు ఎందుకంటే ఎంతమంది ఉంటే ఏ ఫిట్టింగ్ పెట్టాలండి నాతో? ఫస్ట్ కొద్దిగా ఒక సినిమా చేయలేండి సార్. చాలా మంది సినిమా చేస్తున్నారు, ప్రాబ్లమేటిక్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ గా సినిమా చేస్తున్నారు. ఆపరేషన్ దుర్యోధనలో సముద్రాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ సినిమా ఏం తీసుకొస్తున్నారు అంటే చేయటం లేదండి. మీకు సినిమాలో అంటే నేను గ్యారంటీ చెప్తాను, రిలీజ్ తర్వాత కూడా చెప్పండి కావాలంటే. ఇది నా జీవితంలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే. మీరు చూడొచ్చు, మంచి కథ మీరు చూడొచ్చు.
అంటే ముత్యాల ముగ్గుతో నేను పోల్చను. ఈ సినిమాలో వచ్చే గిసే అని కానీ, ఒక బూత్ కానీ, ఒక విజువల్ ఆక్వర్డ్నెస్ కానీ, వల్గారిటీ కానీ ఏమీ మీకు కనపడవు. ఒక్కటి కనపడి చెప్తున్నా ఆ రోజు నేను సినిమా ఆపేస్తా. అట్లా క్లియర్గా రాసుకున్నా. అది ఎవరికి పవిత్ర బంధం పెళ్లి చేసుకుందాం ఇవన్నీ చేసి శివయ్య ప్రేస్ రావే స్నేహితులు ఇవన్నీ చేస్తుంటాయి కదా, గాయం అట్లాంటివి. ఎక్కువ నేను ఈ డబుల్ మీనింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నాకు కథ స్క్రీన్ ప్లే మీద ఇష్టం. ఏది మెంటల్ కృష్ణ బోల్డ్గా ఏం లేదు, కథ అలాంటిది. ఎందుకంటే ఇతను బ్యాడ్ అయి ఉంటే తప్ప ఆమె వాడి దగ్గరికి రాదు, మళ్ళీ కలవదు అని చెప్పి చివరికి కొట్టిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత చెప్తాడు. మా అబ్బాయి పోసాని మగవాడు, కానీ మీరు ఎలా కలవాలని ఈ ప్లాన్ చేశాడమ్మా, వీడితోనే ఫస్ట్ అక్షతలు వేసుకోండి. అక్కడ ఏడుపు వచ్చింది జనాలకి, అందుకే సినిమా ఆడింది. ఈ నెల ఎండ్ అనుకుంటున్నాము, కానప్పుడు జూన్లో 100% అవుతుంది. ఇక్కడ ఇగో అన్న ప్లీజ్ మోసారి గారితో చేయడం అది మోస్ట్ ఛాలెంజింగ్ ఏమనిపిస్తుంది? I need a little bit of translation. Sir is aggressive. మోస్ట్ ఛాలెంజింగ్ వర్కింగ్ విత్ మోసారి. నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. పోసాని గుండా, రౌడీ, రఫ్ అండ్ టఫ్, టిఫ్ అండ్ టిఫ్, నువ్వు ఎలా బతికొచ్చావు? ఇది ట్రాన్స్లేషన్ వచ్చాను. First of all, thanks to each and every one of you present in this room today. Thanks to the media family and my respected seniors. I will definitely answer this question. I think इस मूवी में मैंने सिर्फ सर से एक्टिंग ही नहीं, डिसिप्लिन, डेडिकेशन एंड डिफरेंट एस्पेक्ट्स ऑफ सिनेमा मैंने सीखा. एंड ऑनेस्टली मैं पहले बहुत नर्वस थी क्योंकि मैं सर के साथ काम कर रही थी, क्योंकि सर एक जाने माने एक्टर है, इज अ वेरी रिस्पेक्टेड एक्टर. तो जब मैं सर से मिली एंड सर ने मुझे ऑपरेशन अरुणा रेड्डी के बारे में नरेशन दिया, तो ये जो कैरेक्टर है ना अरुणा रेड्डी, आई इमीडिएटली फेल इन लव विथ अरुणा रेड्डी. मुझे लगता है अरुणा इज अ पावरफुल वुमन, अरुणा इज सेंसिटिव येट इमोशनली बैलेंस्ड, एंड आज के डेट पे अरुणा जैसी लड़की सोसाइटी में और भी ज्यादा होनी चाहिए. सर ने मुझे इतने अच्छे तरीके से समझाया इस कैरेक्टर के बारे में, एंड एवरी डे मुझे इनसे सीखने को मिला. एंड ही वॉज सो पोलाइट. कभी कभी जैसे तेलुगु मेरी, मैं इतना बोल सकती हूँ कि ना पेरू हिंडोला నేను ऑपरेशन अरुणा रेड्डी फिल्म लो हीरोइन చేశాను. बस यही मेरी तेलुगु है. तो सर ने बहुत पेशेंस से मुझे हर एक डायलॉग एक्सप्लेन किया, सर ने बताया, समझाया, फिर मैं उस फील, वो कैरेक्टर के फील लेके फिर मैंने एक्शन किया, अपने डायलॉग डिलीवरी दिया. एंड इट्स डेफिनेटली अ टीम वर्क. थैंक्स टू ईच एंड एवरी वन इन्वॉल्व्ड इन दिस फिल्म. सर के बारे में मैं क्या बोलूं, आप मुझे पूछेंगे तो मैं यही बोलूंगी, I have never worked with such a great human. यही बोलूंगी. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి మీకు. సో యాక్చువల్గా ఈ యూట్యూబ్ గురించి ఏం చెప్తారు, అలానే ఇప్పుడు ఓసారి 2.0 అనుకోవచ్చా మేము ఈ సినిమా గురించి? కంబ్యాక్ అన్న నేను ఏమనుకున్నానంటే ఫస్ట్లో ఓ మాట ఉందో అనుకున్నా, మర్చిపోయా. మీరు చెప్పారు కాబట్టి మరి చెప్తున్నా. ఇది నేను కొన్నాళ్ళు లేట్ అయిన తర్వాత ఈ సినిమా చేస్తున్నా. ఎందుకంటే తెలుసు కదా, మీరు మధ్యలో గ్యాప్ 2-3 ఏళ్ళు పాలిటిక్స్ అవి చేసుకున్నారు. మీకు దాచుకునేది ఏం లేదు. ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను. ఇది ఫస్ట్ది.
అందుకని మీ అందరు జర్నలిస్టులు నాకు హెల్ప్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. నాకు ఎంత హెల్ప్ చేస్తే నేను ఇంకా మంచి కథలు మంచి సినిమాలు నేను చేస్తా. మీ బ్లెస్సింగే కావాలి నాకు. నన్ను ఎన్నన్నా సినిమా గురించే మాట్లాడతా, మీరు తిట్టిన సినిమా గురించే మాట్లాడతా. అందుకని దయచేసి నాకు హెల్ప్ చేయండి. ఈ సినిమాకి అన్ని సినిమాలు చేయండి, ఎందుకంటే మంచి సినిమా చేసినంతకాలం నాకు నాకు బ్లెస్సింగ్ ఇవ్వండి అన్న. అదే నేను రిక్వెస్ట్. సార్ కౌసల్య గారు, అమ్మా. శారీ కట్టడం అనేది ఆ? క్యారెక్టర్ డిమాండ్ చేసిందా పర్పస్ డిమాండ్? చీర లేదన్నా, మీరు సినిమా చూడండి, 100% చీర ఉంటుంది. అంటే ఇట్లానే ఒక జడ్జి అడుగుతాడు సినిమాలో శారీస్ కట్టుకొస్తుంటే, అంటే ఏమండి మీరు సాడిస్టా? కాదండి, నేను మానవతావాదిని అన్నాను. చీర ఏంటి, చీర ఎందుకు కట్టుకొచ్చారు మీరు? సార్, ఎప్పుడన్నా మీరు ఐటీ కంపెనీస్ ఉంటాయి కదండి, లంచ్ టైంలో చూడండి సార్, లేడీస్ అంతా బయటకు వస్తారు, అందరూ చొక్కా ప్యాంట్ వేసుకొని ఉంటారు. మరి ఎందుకు అడగారు సార్, మీరు ఆడాళ్ళు చొక్కా ప్యాంట్ వేసుకున్నారేంటి మీరు? అలాగ నేను చీర వేసుకున్నాను సార్. అన్న సార్ ఇప్పుడు హీరోయిన్స్ ముగ్గురు హిందీ కదా, సో ఎందుకు తెలుగులో తీసుకోలేదు? అంటే మన తెలుగు హీరోయిన్స్ తీసుకొని ఉంటే మీరు సినిమా ద్వారా ఇవ్వాల్సిన మెసేజ్ ఇంకా ఈజీగా ఉండేది కదా అని మీకు అనిపించలేదు? అంటే వాళ్ళకి సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని ఆడియన్స్ కరెక్ట్ గా ఇంజెక్ట్ చేయడం అనేది, సో లాంగ్వేజ్ పరంగా ఇంకా ఈజీగా అయ్యేది కదా. అంటే నేను నువ్వు చెప్పినట్టుగా ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని ఆఫీస్ పిలిచి చెప్పా. ఒక పేరు చెప్పకూడదుగా, అది వాళ్ళు చెప్తే మీకు ఎప్పుడు చెప్తే చెప్పొచ్చు. నేను వాళ్ళు ఒక అమ్మాయి ఆమె వచ్చింది, ఇది సెల్ ఫోన్లో అందరు కొత్త వాళ్ళని చేస్తున్నాము అని పెడితే ఆ అమ్మాయి ముందు ఫోటోలు పంపించింది, నేను చేస్తానండి అని. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు, లైన్ చెప్పా, ఇలా ఇలా ఉంటుందమ్మా ఇదని. అవునా సార్, బాగుంది సార్, బాగుంది సార్, రేపు మాట్లాడతాను సార్, రేపు వస్తాను సార్. ఈ రోజు వరకు రాలా. ఎందుకంటే ఆ అమ్మకి ఒక పెద్ద సినిమా వచ్చింది. పెద్ద సినిమా అంటే ఆ హీరోయిన్ కాదు, పెద్ద హీరో సినిమా వచ్చింది. పెద్ద హీరో సినిమాలో 3-4 సీన్లు ఉన్నాయి. అంటే పెద్ద హీరో సినిమాలో 3-4 సీన్లు ఉన్నా కానీ క్రేజ్ వచ్చిందేమో అన్నట్టుగా వెళ్ళిపోయారు. అది నేను అనుకున్నా. ఇంతవరకు ఆ అమ్మాయి చెప్పడం కూడా చెప్పడా. బట్ కాకపోతే ఏంటంటే బాధపడి ఉంటుంది, సినిమా అటర్ ఫ్లాప్ అయింది కాబట్టి. నాది కాదు, వాళ్ళది. అది అందుకని అది మళ్ళీ ఇంకొకళ్ళు కూడా నేను చెప్తే వాళ్ళు కూడా విని బాగుంది సార్, బాగుంది సార్, బాగుంది సార్. వెళ్ళిపోయిన తర్వాత వద్దులేండి పోసాని గారెడ్డి, చాలా యంగ్ ఉంటే బాగుంటుంది. మరి ఏజ్ ఎడ తగ్గుద్ది? అదే ఏజ్ కదా. మరి రజనీకాంత్ గారు చేస్తారు, చిరంజీవి గారు చేస్తారు, బాలకృష్ణ గారు చేస్తారు, నాగార్జున గారు, వీళ్ళందరూ నా వయసే కదా. అది అంటే నేను పెద్ద పెద్ద హీరోని కాదు కదా, ఆర్టిస్టుని. అందుకని వాళ్ళు నేను నచ్చకపోయినంత మాత్రాన చేసేది ఏమీ లేదు. అందుకని నేను కథ మొత్తం రాసుకొని వీళ్ళని ఈ అమ్మాయి చాలా గొప్ప విషయం. నేను సినిమాకి రాజస్థాన్ మొత్తం తిరగడానికి వెళ్ళా, లొకేషన్స్కి. మొత్తం సినిమా అంతా అక్కడేనండి. రాజస్థాన్ 5 స్టార్ హోటల్స్, విల్లాస్, పెద్ద పెద్ద ప్యాలెస్లు, దాని మీద చేసాం. నేను ఒకసారి వస్తున్నా జైపూర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ దాకా, నెక్స్ట్ మంత్ వెళ్ళాలని. ఈ అమ్మాయి అందరూ అప్పుడు నాకు భారతదేశంలో ప్రతి చోట నాకు ఆంధ్రప్రదేశ్ ఎట్లానో అట్లా నన్ను ఫోటోలు తీసుకుంటారు, నాకు షేక్ హ్యాండ్లు ఇస్తుంటారు. ఎందుకంటే ఎక్కువ 500 సినిమాల్లో డబ్బింగ్కి వచ్చా. అట్లా వీళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు. ఈ అమ్మాయి కూడా దిగింది. ఈ అమ్మాయి ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తుంది.
ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేసిన తర్వాత ఆమె కూడా వచ్చి ఫోటోలు తీసుకున్నారు. సెల్ఫీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు వస్తుంటే ఆమె లోపల దూరంగా వెళ్ళి ఇట్లా చూసుకుంటుంది. చూసుకుంటే ఈ అమ్మాయి బాగుంది. నాకు చూశాను, ఆడికి వెళ్ళా. మేడం మీ పేరు ఏంటంటే నాకు కావాల్సింది మా దాంట్లో సినిమాలో ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తారా అంటే ఎందుకు చేయని చేస్తారు. అది హిందీలో, తెలుగు ఊరినే చెప్తాను మీకు అంటే అవునా చేస్తారా మీరు, ఎందుకు చేయను చేస్తారు అంటే ఏమంటే ఇగో మా కెమెరామెన్ ఆయన ఫోన్ చేశా, ఏమయ్య ఇక్కడ కొత్త అమ్మాయి ఇప్పుడు చేస్తానంది, వాడు చేయలేదు కదా మన అక్కడికి, ఇక్కడ చేస్తానంది అమ్మాయి చూడు అంటే ఆయనతో అప్పుడప్పుడు లైవ్లో చూపించా. చూసే అబ్జెక్షన్ లేకుండా పెట్టుకుంటు సార్ అమ్మాయిని అమ్మంటే అడ్వాన్స్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోయా. ఇది ఎట్లా జరిగింది అన్నా? చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాలో చూస్తున్నాం. రాజకీయాలకు దూరంగా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారని అనుకోవచ్చు. అంటే మెంటల్ కృష్ణ సినిమా తీసేటప్పుడు మీరే డైరెక్ట్ చేశారు కదా? నేనే. ప్రొడ్యూసర్ గారు నిన్నే చెప్పారు. ఏం చెప్పారంటే అప్పట్లో మెంటల్ కృష్ణ సినిమా తీసేటప్పుడు చాలా మంది కలవడం జరిగింది. కృష్ణ గారిని కూడా కలవడం జరిగింది. మందకృష్ణ మాధవ్ గారు ఆయన దగ్గర కూడా కలవడం జరిగింది. తర్వాత ఇలా కొంతమందిని కలవడం జరిగింది. అయితే ఆ సినిమా తర్వాత కూడా మీకు ట్యాగ్ లైన్ వచ్చేసింది, మెంటల్ కృష్ణ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ వచ్చేసింది. ఈ సినిమా తర్వాత ఏమైనా ట్యాగ్ లైన్ వస్తుందంటారా? మారుతుందా లేదా? అంటే చాలా మంది అనుకుంటారు నేనేమో అందుంటారు కదా, నేనేమో జెంటిల్మన్ని, కొందరేమో డాబర్ మ్యాన్ అంటారు. జెంటిల్మన్ అంటారు, డాబర్ మ్యాన్ అంటారు. డాబర్ మ్యాన్ తెలుసుగా, అందుకని నేను ఏం చేయగలను. అంటే అగ్రెసివ్ గా మాట్లాడతారు, పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు, బట్ ఇప్పుడు చాలా సెటిల్డ్ గా ఆలోచించి మాట్లాడినట్టు అనిపిస్తుంది. వాట్ ఇస్ ద రీజన్ సార్? అంటే భయంతో కాదు, ఏదైనా ఒక సందర్భం ఉండాలి. ఇప్పుడు నన్ను ఇష్టపడతారు, నన్ను బాగా బాగా లైక్ చేస్తారు చాలామంది. నేను లైక్ చేసినంత మాత్రం పెద్ద పట్టించుకోను. అన్నెసరీగా నన్ను తిడితే ఇంత రెస్పాండ్ అవుతా. ఎప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదా, శ్రమ తీసేయండి. నేను నా పేరు పోస్తానికి ఇష్టపడి మీకు తెలుసు, ఏం చదువుకున్నానో మీకు తెలుసు, ఎలా పైకి వచ్చానో మీకు తెలుసు. నేను ఎప్పుడైనా ₹1 రాంగ్ రూట్లో సంపాదించిన, ఒక్క అవినీతి చేసిన, ఒకటి బ్రోకర్ పని చేసిన, అన్యాయంగా తిట్టిన, అకారణంగా ఏమన్నా నువ్వు ఫిట్టింగ్ పెట్టినా, మీరు ఎవరైనా ఒక్కొక్కళ్ళు వచ్చి నా చెప్పుతో పడచ్చు. నా లైఫ్ టైంలో పోసారి టైంలో జగన్ గారు నన్ను ఎన్నోసార్లు పిలిచారు. నేనే అవినీతి పడదలుచుకుంటే ఆయన దగ్గర, సార్ మాకు ఒక 5 ఎకరాలు ఇవ్వండి సార్, స్టూడియో పెట్టుకుంటాం, నాకు ఇస్తాడు. మంత్రి పదవి అడిగాడు, నాకు వద్దన్నా. మంత్రి పదవి చాలు కదా, చాలాకి అది అడగండి, కావాలంటే మీరు కావాలని జగన్ గారు అడగండి. మా ఇంటికి వచ్చి చెప్పారు, మీకు ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్సీ కావాలా, వాళ్ళు బస్సులు ఒక అప్పట్లో 16 ఏళ్ళ కిందట. ఇది అన్నా నాకే వద్దు, నేను చాలామంది సపోర్ట్ చేస్తా, ఉన్నాళ్లలో బెటర్కి చేస్తా. ఇప్పుడు ఉన్నాళ్లలో బెటరు ఈయన ఇది సోనియా గాంధీ గారి ఆ డిస్కషన్ చూసిన తర్వాత నేను లైక్ చేశా, సర్వీస్ చేస్తా, నేను చేయను రాజకీయాలు. ఇంతవరకు నేను ఏ పార్టీలో కూడా సభ్యత్వం నాకు లేదు, జగన్ గారి దగ్గర సహా. ఉన్నాళ్లలో చిరంజీవి గారు ఆయన పిలిచారు, సర్వీస్ చేశాను. చంద్రబాబు మన బాబు గారు మంచిగా ఉన్నప్పుడు నేను సర్వీస్ చేశాను. నేనంటే ఆయనకి చాలా ఇష్టం. రామారావు గారికి నేను సపోర్ట్ చేసి జెండాలు పెట్టాను. ఉన్నాళ్లలో నేను బెటర్, ఇతను సరిగా చేయట్లేదు, ఇంకోళ్ళకి చూజ్ చేసుకుంటాను. ఇవి చేశాను తప్పితే ఇది ఏమి పదవి చూసుకోలేదుగా. మీరు చూశారుగా చివరిలో ఏం చేశారంటే, నాకు పదవి ఏమి వచ్చిందంటే ఎఫ్డీసీ చైర్మన్. నాకు వద్దన్నా అన్న, ఏమయ్యా నువ్వు నంది అవార్డులు అవినీతి జరిగింది అన్నారు కదా,
నువ్వు చేయి మంచి పని, నువ్వు సినిమా వాడివి కదా అది చెయ్యి అంటే చేస్తే వైసీపీ పరిపాలనలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక్కసారి కూడా అభినందించలేదు. నన్ను అభినందించింది పోసాని బాలకృష్ణ. ఆ నంది అవార్డులు బ్రహ్మాండంగా చేశారు. అంటే ఆ పేజీ ప్రెస్ మీట్లో నేనే చెప్పాను. ఆంధ్రజ్యోతి గారికి, ఏబిఎన్ వారికి ట్యాక్స్ చెప్పుకుంటాను, ఈనాడు వాళ్ళకి ట్యాక్స్ చెప్పుకుంటాను, నన్ను అభినందించారు. ఇంత పెద్ద ప్రభుత్వాన్ని ఏమి చేయలేదు. నాకే అంటే నేను డబ్బు తినేవాడిని కాదు, రాంగ్ రూట్కి వెళ్ళేవాడిని కాదు, పైరమీలు చేసేవాడిని కాదు, బెనామీలు తీసుకునేవాడిని కాదు. మీరు ఎవరైనా సరే ఎనీ టైం, ఇప్పుడా నైటా తెల్లారగట, నైట్ మా ఇంటి తలుపుకి వచ్చి లేరా పోసాని దొరికింది, నువ్వు ఇక్కడ తిన్నావు కదా నువ్వు అంటే, ఇక్కడ నుంచి ఈ స్టేట్లో ఆ స్టేట్లో కాదు వేరే స్టేట్ ఎక్కడికి వెళ్ళిపోతా పెళ్ళాం బిడ్డలతో. ఇప్పుడు జోసఫ్ విజయ్ ఎందుకు టార్గెట్ చేశారు? అంటే మీరు ఏ మంత్రి పదవి కానీ ఏది అసంతృప్తి చెప్పాలి ఎప్పుడు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటంటే అంటే అక్కర్లేదు. నిజం చెప్తే చాలా టెన్షన్, డేంజర్. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక నిజం తక్కువ చెప్పండి, తక్కువ చెప్పాలి అంతవరకు. అంటే ఇది తప్పు అని చెప్పాను తప్ప, మీరు నేను మొత్తం చూడమన్నాగా. నన్ను అన్యాయంగా ఎవరు ఏమన్నా సరే, నేను ఎవరైనా అక్కడ పేదలు ఉంటే నేను తెలుసుకో మీకు, నేను చాలామందికి గుండె ఆపరేషన్ చేయించాను. రామోజీరావు సహా వెళ్ళిపోయి బీహార్లో ఒక అమ్మాయి గుండు చిల్లుపడిందంటే ఈనాడులో చూస్తే 1.5 lakh పోయి రామోజీరావు గారికి ఇచ్చా. ఆమె పంపించండి సార్, పంపించాము, బతికింది, వాళ్ళు రాబోతే నెప్పుతున్నారు, అందరూ రావద్దన్న. అంటే చాలామంది ఇప్పుడు చాలా రామని చచ్చిపోతాడు బతకదంటే 1.5 lakh పెట్టి మళ్ళీ 50-50 చార్జ్ అంటే వాళ్ళు ఆవిడ ఉంది, ఇంత డబ్బులు ఇస్తున్నారు ఆయన, ఏమో ఆయన అదృష్టం వల్ల వచ్చిందేమంటే ఇప్పటికే హ్యాపీగా బ్రహ్మాండంగా రైతు పని చేసుకుంటున్నాడు. అట్ట నేను పేదవాళ్ళకైనా మంచి వాళ్ళకి అనుకుంటే, వాళ్ళకి డబ్బులు లేదనుకుంటే నేను నా చేత అనేది హెల్ప్ అంది చాలా చేశా. కానీ అకారణంగా నన్ను, నా కుటుంబాన్ని ఎత్తి చూపిస్తే, తిట్టి చూపిస్తే నేను స్కై ఇస్ ద లిమిట్ అవుతా. షుడ్ నాట్ ఫర్గెట్ దట్. అంటే కాదు, ఎప్పుడు మాట్లాడుతుంటే ఇంట్లో పెళ్ళాపెళ్ళకి ఏం పెడతాం, సినిమా చేసుకోవాలి కదా, అప్పుడు సినిమాతోనే కదా బతికాం. ఇది బాగా అన్ని చేసిన తర్వాత, మీరు బ్లెస్సింగ్ చేసిన తర్వాత, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. సినిమా అంటే చిన్న విషయం కాదు, మీరు డైరెక్ట్ చేశారు, అవును. ఉంటుంది ప్రొడ్యూస్ చేయడం అనేది ఇంకొకటి. సినిమాకి చాలా బడ్జెట్ అవుతుంది, మరి మీరు అంత బడ్జెట్ ఎంతవరకు పెట్టడం లేదు, ఏదైనా సపోర్ట్ ఉందా? ఏమి లేదు, 5.5 crore దాకా ఉంది, అంతా నా డబ్బే. బ్యానర్ పేరు యూపీ సినిమా లైన్స్. అంటే యూ అంటే యూజువల్, పి అంటే ప్రజ్వల్, నా కొడుకుల పేరు. పైన మా ఆవిడ పేరు కూడా చెప్పా, కుసుమ ఏది ఎంటర్టైన్మెంట్స్ కదా, కుసుమ ఎంటర్టైన్మెంట్స్. ఇట్లో నన్ను ఎప్పుడు ఏమన్నారు, ఎప్పుడు లవ్ చేస్తారు మీలాగా. అంటే నా డబ్బులేనండి, మొత్తం నా డబ్బులే, ఫైనాన్స్ తీసుకోవాలా. మా ఆవిడే అంది, మా ఆవిడకి డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో లోన్ తీసుకున్నాం, మాకు నెల డబ్బులు వస్తాయి, అవి కట్టుకుంటాము, అట్లా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇది మా ఆవిడకి చెప్పారు. ఒక పోయిందనుకో ఇంకొకటి, ఒక 5 దాకా నాకు ఛాన్స్ ఇవ్వు, 5 కూడా ఆడకపోతే నేను మానేసి మళ్ళీ వేషాలు వేసుకుంటా అన్న మా ఆవిడతో. ఎందుకు మన ఏగా డబ్బులు చేసుకోవడం. ఆర్జీవి ఏమయ్యాడు?
మీరు కూడా చెప్పరా, నాకు చెప్పరా. అంటే ఆర్జీవి అంటే ఇప్పుడు నేను మామిడి పేరు చెప్పా, మీరు మార్జీవి ఆర్జీవిలా అవుతారంటే ఇక అక్కడికి వెళ్ళి నాకు భయం వేసింది. పోసానికి ఇష్టపడి పోసానికి ఇష్టపడి నేను ఎవరిని అనుకరించను, అనుసరించను. So thank you so much, Vidya. కథే కొంచెం కొత్తగా ఉందండి, కొత్తగా ఉంది, మీరు చూస్తారుగా. పైగా నేను చేశాను ఆపరేషన్ దుర్యోధనలో మెయిన్ ముంబైత్ ఖాన్ని హీరోయిన్గా చేశాను. అట్లా అందులోనే మెయిన్ విలన్ కొత్తదనం. ఇది పిడుగురాళ్ళు వస్తుంటే ఎక్కడ ఒక ట్రాక్టర్ మెకానిక్ ట్రాక్టర్ బాగు చేసుకుంటున్నాడు. ఆ ట్రాక్టర్ మెకానిక్ నచ్చి సినిమా చేస్తావా అన్న, అతనే కోటిరెడ్డి మెయిన్ విలన్ అయ్యాడు. అట్లా చాలా మంచి మంచి క్యారెక్టర్లు ఆపరేషన్ దుర్యోధనలోనే కొత్త వాళ్ళకి పెట్టారు. ఇప్పుడు అదే మార్గంలో ఎవరు సూటబుల్ అవుతారో వాళ్ళంతా లక్కీగా దొరికారు. అట్లా పెట్టు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, పోసాని గారికి కనిపించగానే ఫస్ట్ లవ్ యూ రాజా, తర్వాత ఏం మాట్లాడుతున్నారా, నరాలు కట్ అయిపోతున్నాయి, ఇలాంటి ఎప్పటికీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి కొన్ని డైలాగ్స్. ఇప్పటికీ మీమస్ కి కొన్ని పేర్స్ అవి లేకుండా ఎక్కడ కూడా ఒక మీమ్ కూడా ఉండదు. సో ఈ సినిమా రిలీజ్ తర్వాత పోసాని గారి మార్క్ ఏ విధంగా కనిపించబోతుంది, ఎలాంటి డైలాగ్స్ రాబోతుంది? డైలాగ్స్ ఈ సినిమా డైలాగ్స్ కంటే నెంబర్ 1 ఏంటంటే స్క్రీన్ ప్లే. అది మీరు గ్యారంటీగా ఇప్పుడు ఈ కెమెరామెన్లు అయినా జర్నలిస్టులు అయినా వాళ్ళ సినిమా చూస్తే సినిమా ఏంటి ఇలా ఉంది, ఇది ఇక్కడ అమ్మాయి ఇక్కడ రావాలి కదా, అటు వచ్చిందో ఏంటి, సినిమా చూసుకుంటూనే మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. అందుకని దీన్ని బెస్ట్ స్క్రీన్ ప్లే నేను రాశాను ఈ సినిమా వరకు. 100 సినిమాల్లో కంటే ఇదే బెస్ట్ స్క్రీన్ ప్లే నాకు. అది మీరు చూస్తే చాలా బాగుంటుంది. ఓకే. అండ్ సో Heard about the story, I fell in love with Aruna क्योंकि ये कैरेक्टर बहुत ही चैलेंजिंग है, क्योंकि अरुणा रेड्डी में बहुत सारा ट्रांजिशन है, बहुत सारे मूड है. Thanks to our captain of the ship, Posani sir, for guiding me in this journey. उन्होंने हर एक चीज मेरे लिए बहुत कंफर्टेबल किया. एंड अ सिनेमा आज के डेट पे मुझे लगता है सिर्फ कंटेंट एंड एक्टर्स के अलावा आई थिंक वर्ड ऑफ माउथ इज वेरी इंपॉर्टेंट. सो आई वुड रिक्वेस्ट टू ऑल ऑफ यू, मेक अरुणा, ऑपरेशन अरुणा रेड्डी अ वर्ड ऑफ माउथ. आप अपने family, friends, colleagues and via social media, prints, everywhere इसके बारे में बात कीजिए. हमें आपका सपोर्ट चाहिए, सपोर्ट कीजिए हमें ताकि ये फिल्म सुपर हिट ब्लॉकबस्टर बन जाए. एंड यही उम्मीद है जब रिलीज होगा, प्लीज आप सब जाके ये मूवी जरूर देखना. इसमें हमारी मेहनत है. A film is always about a teamwork. Thanks to the DOP team, thanks to my co-actors, thanks to my hero, Posani sir again, DOP Sudhakar Garu and his team, drone team, light department, art department, and each and everyone, to all the technicians, most importantly everyone जो पहले दिन से आज तक और आगे भी इस फिल्म के साथ जुड़ा हुआ है. Thanks a lot to everyone. Thank you. నేను ఈ సినిమాలో పార్ట్ అవడం చాలా, అందరికీ నమస్కారం. నేను ఈ సినిమాలో పార్ట్ అవడం చాలా హ్యాపీగా ఉంది. This movie is very close to my heart because I got the opportunity to share the screen space with Posani sir. I'm very grateful to him. And I thank the entire team, crew members, technicians for all the hard work. Coming to the film, it's very unique and different, not
the usual one which you see. And of course, at the end of the day, it's Posani sir's movie, so it's out of the box. I won't be revealing much about my role in this movie because that's what will keep you guessing till the end. సో ఈ మూవీలో చాలా ట్విస్ట్స్, ఎమోషన్స్ అంది. సో I really hope that you all will support and love our film. మీ support చాలా important. So I wish the entire team all the very best. Thank you so much. Operation Aruna Reddy. థ్యాంక్ యూ సో Hello everyone. See, this is my first movie and I don't have any idea about in this. So मैं बस यही कहना चाहूँगी कि please support us and I have like played 2 and 3 character in this movie. So like जब आप देखेंगे इस मूवी में तभी आप जान पाएंगे कि like मेरा कैरेक्टर भी काफी डिफरेंट है इस मूवी में. So please watch this movie and support us. Thank you. సార్ నేను ఈ సినిమాటోగ్రాఫర్ పనిచేశాను. ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ చాలామంది సార్ని అడిగిన క్వశ్చన్స్లో ఎక్కువ సార్ మీరు చాలా అగ్రెసివ్గా ఉంటారు, అగ్రెసివ్గా మాట్లాడతారు, ఇదే చాలామంది అడిగారు. నేను సార్ని లిటరల్గా షూట్లో చూశాను. అగ్రెసివ్నెస్ సార్ మాటల్లో మాత్రమే ఉంటుంది, సార్ గుండెల్లో మాత్రం ప్రేమ ఎక్కువ ఉంటుంది. అది బాగా గమనించా. అండ్ సార్ దగ్గర యాజ్ ఎ జూనియర్గా నేను నేర్చుకుంది ఏంటంటే షూట్లో స్క్రిప్ట్ ఉంటుంది, బట్ అది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర మాత్రమే ఉంటుంది, బట్ సినిమా మొత్తం సార్ మైండ్లో ఉంటుంది. అది చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అయినా ఇలాంటి వాళ్ళ దగ్గర నేను వర్క్ చేస్తున్నానని. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇది సెకండ్ మూవీ మీరు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరి ఆపరేషన్ అరుణ రెడ్డిని ఆదరించండి, ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా పుడి గారికి, జగదీష్ గారికి సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. నువ్వు 100 హిట్లు ఇచ్చిన పోసాని గారితో వర్క్ చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సరే యాక్చువల్గా నాకు ఈ మూవీలో స్క్రీన్ ప్లే చెప్పేటప్పుడు కథతో పాటు ఎడిటింగ్తో పాటు స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా చెప్పారు సార్. నాకు కథతో అనుగుణంగా దీంట్లో గొప్ప విషయం ఏంటంటే సార్ ఎన్నో హిట్లు ఇచ్చారు. దీంట్లో పోసాని గారు ఒక పాట పాడడం చాలా విశేషం. ఇంతవరకు పోసాని గారు సాంగ్ పాడలేదు, ఆ అదృష్టం మాకు దక్కింది. సభాముఖంగా థ్యాంక్స్ చెప్తాను పోసాని గారికి. చాలా అద్భుతంగా పాడారు. ఇల్లాలు దేవతలే నాకెంతో ప్రాణంలే, ఈ సాంగ్ కూడా రాసింది కూడా సారే, మొత్తం లిరిక్స్ అంతా సారే సినిమాలో రాసింది. ఆ పాట నేను ఒక పల్లవి వరకు పాడినాక సార్ తోటే పాడిపించాను సాంగ్. చాలా అద్భుతంగా పాడారు సాంగ్. ప్రతి క్యారెక్టర్ కనెక్ట్ అయ్యే సాంగ్. అరుణారెడ్డిలో ఆపరేషన్ అరుణారెడ్డి అనే మూవీలో ప్రతి వాళ్లకు, ప్రతి భార్యకు డెడికేటెడ్ సాంగ్ ఇది. అంత అద్భుతంగా పాడారు పోసాని గారు, చాలా అద్భుతంగా పాడారు. అది ఇల్లాలు దేవతలే నాకెంతో ప్రాణంలే, నన్నెంతో మెచ్చి నాకెంతో ఇచ్చి మనసంతా ఇచ్చానే, ఇల్లాలు దేవతలే నాకెంతో ప్రాణంలే. ఇదే సాంగ్ సార్ పాడారు, చాలా అద్భుతంగా పాడారండి. 25 minutesలో సాంగ్ పాడేశారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ, మా తోటి నటీనటులకి, సినిమా టెక్నీషియన్లకి, అండ్ మరీ ముఖ్యంగా మా దర్శకులు, నిర్మాతలు, రచయిత, నటులు అయిన పోసాని కృష్ణమురళి గారికి మరీ ముఖ్యంగా నా ధన్యవాదాలు. అండ్ సినిమాకి వస్తే ఇది చాలా గమ్మత్తైన కథ. సినిమాలో చాలా అద్భుతమైన సన్నివేశాలు, సర్ప్రైజింగ్ సన్నివేశాలు, సీక్వెన్సెస్, మలుపులు ఎన్నో ఉంటాయి. సో ఖచ్చితంగా మీరందరూ ఈ సినిమాని చూసి అబ్బురపడి, ఆనందపడి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.